హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. నిన్న కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ అయింది. మరి ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉందో, రేపు రిలీజ్ కాబోతున్న ఈగల్ బిజినెస్ ఎంతో, హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విషయానికి వస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర 6 days రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 6th డే వరల్డ్ వైడ్ గా మరోసారి 20 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 6 days కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 1.3 కోట్లు, ఆంధ్ర అండ్ సీడెడ్ లో 1.8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 3.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 6.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 8.5 కోట్ల రేంజ్ లో ఉంది. బిజినెస్ వాల్యూ బట్టి 2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటికే 1.5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇలానే హోల్డ్ చేసి మరో 50 లక్షలు కలెక్ట్ చేసిందంటే మాత్రం సూపర్ హిట్ వర్డిక్ తో ఎండ్ అవుతుంది ఈ ఫిల్మ్. డీజే టిల్లు 2 ఈ సమ్మర్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయడానికి మార్చి 29న వస్తుండగా, ఈ రోజు సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే సందర్భంగా బర్త్డే గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్ గా ఇది కూడా హిలేరియస్ గా ఉండడంతో మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇలా సినిమా నుంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ప్రెజెంట్ సినిమాపై ఉన్న హైప్ కి పాజిటివ్ టాక్ పడితే మాత్రం బేబీ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతకుమించి హిట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మాసరాజు రవితేజ ఈగల్ రేపు రిలీజ్ అవుతూ ఉండగా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ లెక్కలు ఇలా ఉన్నాయి. నైజంలో 6 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లు అండ్ ఆంధ్రాలో 8.5 కోట్లు. అలా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 17 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో 17.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ సేఫ్ అయినట్టు. నైజంలో ఓకే, కానీ సీడెడ్ అండ్ ఆంధ్రాలో మాత్రం ఈ మధ్య హైప్ లేని సినిమాలు ఎలా ఉన్నా కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. మరి ఈ మూవీ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 2 కోట్ల వాల్యూడ్ బిజినెస్ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా మూవీ బిజినెస్ వాల్యూ 21 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా ఒక 22 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సినిమాపై ప్రెజెంట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎలాంటి హైప్ కానీ లేదు. బట్ అక్కడ ఉంది రవితేజ కాబట్టి టాక్ పాజిటివ్ గా పడితే మాత్రం ఫస్ట్ వీక్ లోనే ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చేస్తాడు. ఈ మధ్య రవితేజ గారి సినిమాల్లో ఆల్బమ్స్ హిట్ అవ్వకపోవడం మెయిన్ మైనస్ గా చెప్పొచ్చు. బై ది వే, రేపీ మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఏప్రిల్ 5th రిలీజ్ కి రెడీ అయిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఈ మూవీ నుంచి కంటెంట్ స్లోగా బయటకు వస్తుంది. అండ్ నిన్న రిలీజ్ అయిన నందనందన సాంగ్ లిజనర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విజయ్ మృణాల్ పేరు కూడా పర్ఫెక్ట్ గా ఉండడంతో సినిమాకి క్రేజ్ రిలీజ్ అయ్యే టైం కి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక నిన్న రిలీజ్ అయిన కెమెరామెన్ గంగతో రాంబాబు విషయానికి వస్తే, సరిగ్గా ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్ గా రిలీజ్ చేస్తుంటే ఖుషి జల్సా రేంజ్ లో కొట్టేదని నిన్నొచ్చిన రెస్పాన్స్ బట్టి చెప్పొచ్చు. అసలు ఎన్ని షోస్ వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నారు అనేది తెలియకపోయినా అప్పటికప్పుడు వేసిన షోలు కూడా చాలా వరకు ఫుల్ అయ్యాయంటేనే చెప్పొచ్చు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేశారో. ముందుగా అనౌన్స్ చేసిన షోస్ అన్ని ర్యాంప్ సెలబ్రేషన్స్ తో మోత మోగించగా కొన్ని థియేటర్స్ లో ఫైర్ క్యాంప్ వేయడంతో షోస్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. రాజమండ్రిలో స్వామి థియేటర్ మ్యాట్నీ షో కూడా ఫుల్ అయిందంటేనే చెప్పొచ్చు. ఈ రేంజ్ ర్యాంపేజో అని. ఇక సంజయ్ 35mm and 70mm, సుదర్శన్, విశ్వనాథ్, బ్రహ్మరంభ ఇలా మెయిన్ షోస్ అన్ని ఫుల్ సెలబ్రేషన్స్ తో మోత మోగించాయి. బట్ కొన్ని మాత్రం సడన్ గా ఆన్లైన్ లో పెట్టిన షోస్ కాస్త దెబ్బ కొట్టాయి. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీకి ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ రెస్పాన్స్ అనే చెప్పాలి. కలెక్షన్ లెక్కలు బయటకు వచ్చాక అప్డేట్ చేస్తాం. అండ్ కొత్తగా రిలీజ్ కాబోతున్న మరికొన్ని సినిమాల గురించి వీక్లీ అప్డేట్స్ లో చెప్పుకుందాం. ఈ సినిమా వింటేజ్ మూవీ రివ్యూని మార్నింగ్ అప్లోడ్ చేశాం. మిస్ అయిన వాళ్ళు చెక్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈగల్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.